నమస్తే. ఈరోజు ఈ వీడియోలో యాక్సిడెంట్ అనే అంశం పైన నా యొక్క విశ్లేషణని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి? వెహికల్స్, రోడ్స్ మరియు డ్రైవింగ్, ట్రాఫిక్, డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రాపర్ డ్రైవింగ్ నాలెడ్జ్ లేకుండా డ్రైవ్ చేయడం, ఓవర్ స్పీడ్, సరైనటువంటి కండిషన్లో లేని వెహికల్స్ని నడపటం, మరియు డెత్స్ అనేవి జరగడానికి ప్రధానంగా బైకర్స్ అయితే హెల్మెట్స్ ధరించకపోవడం, హెల్మెట్స్ ధరించినా కానీ దానికి క్లిప్ పెట్టుకోకపోవడం, హిట్ అయిన వెంటనే తన నుంచి హెల్మెట్ వేరే అయిపోతుంది, అది పెట్టుకునే ప్రయోజనం ఉండదు క్లిప్ లేకపోతే. రోడ్డు భద్రత నియమాల గురించి అంటే రోడ్ డిసిప్లిన్ గురించి అవగాహన లేకపోవడం, లైన్ డిసిప్లిన్ తెలియకపోవడం అనేటువంటి విషయాలు కూడా చాలా వరకు యాక్సిడెంట్స్కి కారణమవుతాయి. వాస్తవానికి రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మనకు బోర్డ్స్ ఉంటాయి, తర్వాత లేన్స్ ఉంటాయి, డివైడర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉండడానికి వాటి వెనుక ఒక ప్రాపర్ రీజన్స్, ఒక సైన్స్ ఉంటుంది. అదే తెలుసుకోకుండానే అదేది మనకు తెలియజేయకుండా లైసెన్స్ చాలాసార్లు వచ్చేస్తుంటుంది. వచ్చిన తర్వాత అయినా మనకు అది చాలా వరకు ఐడియా ఉండదు. దీని వెనుక ఇదంతా ఒక పెద్ద సైన్స్. ఇది ఇంతేకాకుండా దీంట్లో ఇంకా మరి ఇంకెన్నో విషయాలు. ఒక వ్యక్తి ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు, ఆయనకు ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూ మళ్ళీ డ్రైవింగ్ చేస్తుంటాడు. డ్రైవింగ్ అనేది ఒక పని. ఆ పనిని పూర్తి స్థాయిలో చేయాలంటే అంతకుముందు మనకు క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి ఎమోషన్ని అక్కడికి స్టాప్ చేయాల్సి వస్తుంది. దాన్ని తీసుకుని రోడ్డు పైన జుయ్యమని రేజులు చేస్తే అది ఈయనకు నష్టము, ఎదుటి వాళ్ళకు కూడా నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంటుంది. చాలా చాలా శోచనీయమైన విషయం. చాలామంది యువకులు కానీ ఎంతో మంది వాల్యుబుల్ లైఫ్స్ని రోడ్డు పైన కోల్పోతున్నాం. చిన్నపాటి సంయమనము పాటించకపోవడం, సరైనటువంటి కనీస అవగాహన లేకపోవడం, మరియు అంతేకాకుండా అత్యధిక వేగం, ఇలాంటివన్నీ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్కి ప్రధానంగా కారణమవుతుంది. మరి అయితే ఈ రోడ్స్, ఈ వెహికల్స్, ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషను, ఇదంతా మానవ నాగరికత పరిణామ క్రమంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనం ఒకసారి చూడాలి. ఆదిమ మానవుడు అడవుల్లో నివసించేవాడు. ఆకులు అలమలు తింటూ ఇండివిజువల్గా బతికేవాడు. స్టెబుల్గా ఒక చోట కేంద్రీకృతంగా నివసించడం కాకుండా అతడు సంచార జీవితం గడిపేవాడు. కొండ గుహల్లో నివసిస్తూ ఒక రకమైన సంచార జీవితాన్ని గడిపేవాడు. మరి అట్లాంటి మానవుని యొక్క లైఫ్లో సిగ్నిఫికెంట్ చేంజెస్ రావడానికి ప్రధానమైనటువంటివి 2 కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిప్పు. అయితే అంతే ప్రాధాన్యతను సంతరించుకున్నది మరొకటి చక్రం, వీల్. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది దానికంటే, అంతకుముందు మనిషి సంచార జీవితం గడిపేవాడు. నిప్పు కనిపెట్టిన తర్వాత అతను కుటుంబ జీవితంలోకి వచ్చాడు, సమాజంగా ఏర్పడ్డాడు, పంటలు పండించడం జరిగింది, బార్డర్ సిస్టమ్ ద్వారా వస్తువులని మనము ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇదంతా జరిగేది. కానీ ఎంతసేపు మోసుకొని వెళ్ళేటోళ్ళం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, లగేజ్ కానీ లేకపోతే ఇతర సరుకులు కానీ. కానీ ఎప్పుడైతే ఈ చక్రం అనేది వచ్చిందో దానికి పశువులను కట్టడము, ఒక వీల్ తయారు చేసి ముందు లాగడానికి పశువులను కట్టడము, ఆ విధంగా స్టార్ట్ అయిపోయింది.
ఆ ప్రాసెస్లోనే రోడ్స్ ఎక్స్పాన్షన్ అయింది. గ్లోబలైజేషన్ ఇదంతా రావడానికి కూడా ప్రధాన కారణము రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి బైక్స్, ఈ కార్స్, ఈ బస్సెస్, లేకపోతే ట్రైన్స్, ఈవెన్ హెలికాప్టర్కి కూడా, ఈవెన్ ఏరోప్లేన్ కూడా వీల్ ఉంటుంది. అంటే వీల్ అనేది మన జీవితాలని ఎంతో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ప్రత్యక్షంగా దోహదపడ్డది అనేటువంటి విషయం అనేది మనము ఎంతైనా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ డెవలప్మెంట్ అనేది మంచిదా, లేదా పాత రోజులే బాగుండేవా? యాక్చువల్లీ టెక్నాలజీ మనిషి యొక్క లైఫ్ని సింప్లిఫై చేస్తుంది. మనిషి యొక్క లైఫ్ని అది మరింత సౌకర్యవంతంగా, సుఖవంతంగా, ఆనందమయంగా చేయడంలో కృషి చేస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. దానిని ఉపయోగించుకోవడానికి మనకు ఒక శిక్షణ అనేది కావాలి, మనకు ఒక అవగాహన అనేది రావాలి. అంతేగాని టెక్నాలజీ ఏం చేస్తుంది? టెక్నాలజీ అనేది హ్యూమన్ లైఫ్ని ఆనందమయంగా చేయడానికి ఎప్పుడూ అది మనకు సపోర్ట్గా ఉంటూనే ఉంది. బైక్స్, సగటు మనిషి ఒక ప్లేస్ నుంచి మన చోటుకి వెళ్ళడానికి బైక్స్ అనేవి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ ఆ బైక్ని ఉపయోగించడానికి మనకు తెలియాల్సినటువంటి విషయాలు, అవి మనం పాటించవలసినటువంటి కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు అనేవి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటే సరిపోతే దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు ఉపయోగించేటువంటి టెక్నాలజీ మీరు నేను తయారు చేయలేదు ఇది, కానీ మనం అందరం వాడుకుంటున్నాం దీన్ని. కనీసం వాడుకోవడం అన్నా తెలియాలి మనకు, సరైన విధంగా వాడుకోవాలి, మిస్యూజ్ చేయొద్దు దాన్ని. ఈ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ అనేది ఎన్నో సివిలైజేషన్స్ వచ్చినాయి, అన్నీ కూడా మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోయినాయి అని మనం చదివిన హిస్టరీలో. ఇది నెక్స్ట్ జనరేషన్స్కి మంచిగా ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. నా లైఫ్ని నేను తీసుకుంటే కూడా అది నేను సొసైటీకి హాని చేసినట్టే అవుతుంది అది. ఎందుకంటే ఇక్కడ నీళ్లు తాగి, ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ తిండి తిని, ఇక్కడ విద్య నేర్చుకొని ఈ సొసైటీని నేనేం చేయకుండా నా లైఫ్ నేను తీసుకుంటా అంటే అది ఒక రకంగా ద్రోహమే అవుతుంది. మనము సమాజానికి మనం చేసేటువంటి ప్రొఫెషన్ ఏదైనా సరే అది ఒక సేవనే. అది దాన్ని సరైన విధంగా మనం చేయగలిగితే, సేవ అంటే అదేదో దాన ధర్మాలు, పూజ పునస్కారాలు, లేకపోతే అదేదో కాదు. నువ్వు చేసేటువంటి వర్క్ని స్థితప్రజ్ఞతతోటి, ఎలాంటి కుంచితత్వం అనేది లేకుండా, పార్షాలిటీ అనేది చూపించకుండా కరెక్ట్గా మన డ్యూటీస్ మనం నిర్వర్తిస్తే ఎవ్వరు ఏ ఫీల్డ్ ఉన్నా సరే అది సేవనే అవుతుంది. అది పరమహంస యోగానంద ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే బుక్లో రాసిన పాయింట్ ఉంది. అందరికీ వెళ్ళి అదంతా చేయడం సాధ్యం కాదు. ఒక సైంటిస్ట్ అహోరాత్రులు కష్టపడి ఆయన ఏదో ప్రోడక్ట్ కనిపెడతాడు, లేకపోతే ఆయన ఏదో ఒక ఫార్ములాని, ఏదో ఒక టెక్నాలజీని బిల్డప్ చేస్తాడు. ఆయన సేవా కార్యక్రమాలు అంటే ఆయన చేసే సర్వీస్ సేవ అయిపోతుంది, సొసైటీకి అందరికీ వస్తుంది. అది ఇదంతా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బైక్ ఎవరో కనిపెట్టారు, దాన్ని సరైన విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు బైక్ పైన స్టంట్స్ చేస్తున్నాం. బైక్ అనేది సహజంగా ప్రయాణం కోసం ఉపయోగపడుతుంది. అది మనకున్నటువంటి అగ్రెసివ్నెస్ని, మనకున్నటువంటి ఎమోషన్స్ని, మనకున్నటువంటి ఆ యొక్క డిస్టర్బ్ మైండ్ని అంతా కూడా తీసుకెళ్ళి బైక్ పైన చూపిస్తే, రోడ్డు పైన మనతో పాటు వృద్ధులు ప్రయాణిస్తుంటారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పనులపైన వెళ్ళే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ డిస్టర్బెన్స్. అంతేకాకుండా అట్లా వెళ్తూ మనకి జరిగిన మన కుటుంబానికి ఎంత లోటు. అది ఇలాంటి రీజన్స్లో ప్రాణం కోల్పోతే, ఇప్పుడు ఒక చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, తర్వాత సుఖ్దేవ్, రాజ్గురు, వీళ్ళందరూ ఒక మంచి నోబెల్ పర్పస్ కోసం వాళ్ళ బాడీస్ని దేశానికి అర్పించారు. మీరు నేను రోడ్లపైన యాక్సిడెంట్లో చచ్చిపోతే సరే, ప్రమాదవశాత్తు జరిగిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలి, కానీ మనం అవేర్నెస్ని మెలగాల్సిన అవసరం ఉంది.
మన జీవితాలు రోడ్ల పైన పడి చచ్చిపోవడానికి కాదు. ఈ టెక్నాలజీ రోడ్స్ ఉన్నాయనేటివి మన యొక్క ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సుఖవంతంగా ఇక్కడ నుంచి అక్కడ చేర్చడానికి కానీ, మన బైక్ పైన స్పీడ్కి వెళ్ళి ఒక గుద్ది లేకపోతే మనల్ని ఎవడో వచ్చి గుద్ది చచ్చిపోవడానికి కాదు. దీనిపైన అవగాహన అందరికీ రావాలి. ముఖ్యంగా ఈ ఆర్టీఓ వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. వీళ్ళు పబ్లిక్ అక్కడి నుంచి వస్తుంటే వాడు హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్నాడు, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వస్తున్నాడు, ఆయన ఫోటో తీద్దాము, లేకపోతే పట్టి ఫైన్ వేద్దాము, డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తున్నాడు, బండి సీజ్ చేద్దాము. ఆయన దగ్గర అది మన బిజినెస్ ఇది. వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఓవర్ స్పీడ్ ఏంటిది అవగాహన కల్పించడానికి మాధ్యమాలు ఎంచుకోవాలి. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, గవర్నమెంట్ అడిగితే చేయరా? వాళ్ళు వచ్చి యాడ్స్ థమ్స్ అప్, ద టేస్ట్ థండర్ అని వస్తుంది. అదే ఒకటి విమల్, గుట్కా. విమల్ దాని గురించి చెప్తారు. అది ఎందుకు నా నోటి నుంచి అది కేసరిగా దమ్ము ఉంటుంది అనేదో చెప్తారు. అది వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు మన సమాజంలో పౌరులు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? గవర్నమెంట్స్ అడిగితే చేయరా? సినిమాలు అనేది వెరీ పవర్ఫుల్ మీడియం. అది ఆ హీరోస్తో చెప్పేయాలి, అవగాహన కల్పించాలి. చూస్తే వందల కొద్ది వేల కొద్ది బండ్లన్నీ పెద్ద పార్కింగ్ చేసి పెడతారు. అక్కడ అది ఎంతో కష్టపడి కొనుక్కొని ఉంటాడు, లేకపోతే ఫైనాన్షియల్ ఉంటుంది. అట్లా పెడితే ఈవెన్ మన దేశ పౌరులు వీళ్ళంతా వాళ్ళ బండ్లు తీసుకొచ్చి మనం పెడితే వాళ్ళ పైన మన కక్షణ, వాళ్ళ మన దుష్మన వాళ్ళకి అవగాహన కల్పించు. ఒక 3 సార్లు 4 సార్లు కంటిన్యూ అట్లనే చేస్తే అప్పుడు నువ్వు ఆయన లైసెన్స్ సీజ్ చేయడం, మన లైఫ్లో వాడప్పుడు దాన్ని నడపకుండా చేయడం అలా చేయాలి. ఫస్ట్ పాయింట్ ఎంతమందికి ఉంది ఎడ్యుకేషన్ ట్రాఫిక్ పైన? రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఏంటి దీని యొక్క రూల్స్ అనేది, బేసిక్ రూల్స్ తెలియదు, చాలామంది తెలియదు. రోడ్స్ పైన బోర్డ్స్ ఉంటాయి, దాని మీనింగ్ తెలియదు. మెజారిటీకి నేను చెప్పేది, నేను ఒక ట్రైనింగ్ చేసిన. ఆ ట్రైనింగ్ యాక్చువల్ పెద్ద సబ్జెక్ట్. అది నా ఒక్కరికి తెలిస్తే ప్రయోజనం ఏముంది? ఎక్కువ మందికి తెలియాలి. అది దాని గురించి గవర్నమెంట్స్ కల్పించుకోవాలి. ఎంతమంది చచ్చిపోతారు రిపోర్ట్స్ తీయండి. అలాగే నేను, మీరు, మనమందరం కూడా మన యొక్క సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి. మనం పోయి ఎవరిని గుద్ది చంపినా ఆ పాపం మనకెందుకు? మనం చదవడం ఎందుకు? మంచి పర్పస్ కోసం బతుకుదాం. పక్కనున్న దేశాలన్నీ కూడా చాలా ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం, బైక్స్ పైన స్టంట్స్ చేయడం అనేది చూస్తే సగటున మన దేశంలో యువత ప్రొడక్టివిటీలోకి రావడం, అంటే ఏదన్నా ఒక వర్క్లోకి దిగడము, అంటే దాన్ని వృత్తిలోకి రావడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది. చాలా దురదృష్టమైన విషయం ఇది. యువత వీలైనంత తొందరగానే ఏదైనా ఒక వృత్తిలోకి ప్రవేశించాలి. అది వాళ్ళ యొక్క ప్యాషన్ కాకపోవచ్చు, టెంపరీ అయినా కానీ వాళ్ళకి ఎనర్జీస్ని ప్రొడక్టివ్గా వాడాలి. యువకుడిగా ఉన్నప్పుడు సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, అలసిపోం, మనం మల్టిపుల్ టాస్కింగ్ చేయొచ్చు. మన కాలేజ్, యూనివర్సిటీస్ అని చెప్పేసి సగం వయసు 28-30 వచ్చేంత వరకు ఏం ప్రొడక్టివిటీ అనేది ఉండదు. నేను మెజారిటీ గురించి, కొంతమంది కష్టజీవులు ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నా కష్టపడతారు. అనేది మెజారిటీ యావరేజ్గా తీసుకుంటాను. అనేది ఇక్కడ నుంచి అమెరికా వెళ్తారు మన వాళ్ళు, అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, అమౌంట్ ఇక్కడ పంపిస్తారు, లేకపోతే గిఫ్ట్స్ పంపిస్తుంటారు. నాకు చాలామంది తెలుసు. అట్లా పని దగ్గర ఎంత చేయము, మనం చేయకపోతే ఆ ఎనర్జీ అంతా ఏమవుతుంది? అది ధర్నాలు, రాస్తారోకాలు, హర్తాలు, బైకులు రేజ్ చేయాలి, అదంతా ఎనర్జీ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎనర్జీ వేరే దాంట్లో కన్వర్షన్ అవుతుంది. అది 60 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు కుటుంబ భారాన్ని మోసి మోసి భుజాలు పొంగిపోయి, నడుము వంగిపోయి చేత కాకుండా వాళ్ళు ఉంటారు. మన యువతనేమో అంతగా ఆవశ్యకత లేని విషయాల్లో మన ఎనర్జీస్ మనం వేస్ట్ చేసుకుంటాం. ఈ గేమ్స్ ఆడతారు. గేమ్స్ నేను ఎప్పుడు ఆడలేదు, నాకు తెలియదు. మన యొక్క మైండ్ ఎనర్జీస్ని క్రియేటివ్గా, స్కిల్ఫుల్గా పనికొచ్చే విధంగా ఉపయోగించాలి. దాన్ని
ఈ ఓవర్ స్పీడ్ మన రోడ్స్ అనేటివి ఎంత స్పీడ్కి పర్మిట్ చేస్తాయి, ఆ రోడ్ పైన మనం ఎంత స్పీడ్లో వెళ్ళవచ్చు, ఇంకోటి ఆ రోడ్డు ఎంత స్పీడ్ పర్మిట్ చేస్తుంది అనేది పక్కన పెడితే మనం నడిపే వెహికల్ కండిషన్ ఏంటిది, మన కండిషన్ ఏంటిది, మన హెల్త్ బాగాలేదు లేకపోతే మన మైండ్ కరెక్ట్గా లేము, ఆ స్పీడ్లో వెళ్ళి మనం అలర్ట్గా ఉండి కంట్రోల్ చేయగలుగుతామా చూసుకోవాలి మనం. వాల్యుబుల్ లైఫ్స్ మనది. చిన్న చిన్న విషయాల్లో ఆవేశానికి లోనై క్షణికావేశంతో రోడ్ల మీద వెళ్తుంటాను. నేనేదో నా పని మీద వెళ్తుంటా, స్కిల్ నాది, నేను మంచిగా వెళ్ళగలుగుతా. నేను ఒకటే మోషన్లో బండిని స్టార్ట్ చేసిన తర్వాత సడన్ దూరం వెళ్ళిన తర్వాత బండి ఒక స్పీడ్ అందుకుంటే స్పీడ్లో వెళ్ళిపోతుంటాను. ముందర ఉన్నోడు ఎనుకున్న సైడ్ అయ్యాడు, కారణం కొట్టి 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 రోడ్ నాదా నీదా, అసలు నా పర్పస్ ఏంటి? నీ పని మీద నువ్వు, నా పని మీద నేను పోతా. నాకు నువ్వు తెలుసా, నీకు నేను తెలుసా? మనకి ఏమన్నా వ్యక్తిగతంగా కానీ కుటుంబ కక్షలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆస్తి తగ్గదాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఈ షార్టిజం సారీ, నువ్వు వెళ్ళేది నువ్వు వెళ్ళు, నన్ను ఇచ్చేది నన్ను వెళ్ళే నువ్వు. ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది రోడ్డు పైన, దిగి ఒక్కనోడు కొట్టుకుంటారు. స్కూల్లోనేమో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటాము. పక్కన రోడ్డు పైన చిన్న మిస్టేక్ ఏదో జరిగితే దాన్ని సామరస్యంగా, నీకు ఏదో నష్టం జరిగితే దాని దీన్ని కంపెన్సేషన్ తీసుకో. కొట్టుకోవడం ఎందుకు? కొన్నిసార్లు ప్రాణాలు అవుతున్నాయి. కొట్టుకొని చంపుకున్నంత ఏముందాడ? నాకైతే చాలా అంటే చాలా నచ్చలేదు ఇది, అందుకే చెప్తున్నాను. ఎవరు చెప్పాలి మనకి ఇది? ఇవ్వడు కాదు, ఆలోచించుకోవాలి. చదువుకున్నాం మనం అందరం, యూట్యూబ్ వాడుతున్నాము, మొబైల్స్ వాడుతున్నాము, బైక్స్ నడుపుతున్నాము. మనమందరము ఏదో ఒక రిలీజియన్లో ఉంటాము, లేకపోతే ప్రేయర్స్ చేస్తుంటాము, ప్రార్థన చేస్తుంటాము, లేకపోతే ఉపవాసాలు ఉంటాము. అదేదో జరిగిపోద్ది. దానివల్ల దాని ఇంటెన్షన్ ఏంటిది? మన ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. క్షమ, దయ, త్యాగం, ప్రేమ, కరుణ, ఇలాంటి క్వాలిటీస్ని మనం ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్లీ స్పిరిచువాలిటీ లేకపోతే ఇదంతా రిలీజియన్ ఉద్దేశము మన లోపల కొంత సహనాన్ని, మంచి క్వాలిటీస్ని మనం ప్రాక్టీస్ చేయడానికి అవన్నీ ఉన్నది. ఫాస్టింగ్ మనకు పేషెన్స్ని ఇవ్వాలి, మంచి ఆలోచనలు, సాత్వికమైనటువంటి భావాలను ఇవ్వాలి. ఇవన్నీ చేసి లేదు నేను మళ్ళీ అట్లనే చేస్తా అంటే ప్రాక్టీస్ పర్ఫెక్ట్ కానట్టే అది. ఇప్పుడు బోధిసత్వం అని ఉంటుంది బుద్ధిజంలో. బోధిసత్వం అంటే ఆయనకు 4 చేతులు, 4 కళ్ళు, లేకపోతే 2 తలలు ఏమి ఉండవు ఆయన. బోధిసత్వకి 32 క్వాలిటీస్ ఉంటాయి. ఆ 32 క్వాలిటీస్ అనేటివి ఇంటర్నల్ సంబంధించినవి. ఏ విధంగా ఆయన యొక్క వ్యక్తిత్వం ఉంటుంది అనే దాన్ని బట్టి 32 క్వాలిటీస్ డిఫైన్ చేస్తారు. మనం మన యొక్క బిహేవియర్లో చేంజ్ అవ్వాలంటే మనం ఎంత చదివినా, ఏది మనకు బోధపడినా, కంపాషన్ లేనిది నాకు ఎంత టాలెంట్ ఉంటే, నా దగ్గర ఎంత డబ్బు ఉన్నా అంత మిస్యూజ్ అవుతుంది. కంపాషన్ స్టార్టింగ్ మనిషి పట్ల మనకు కంపాషన్ లేదు, మన దగ్గర ఉన్న సంపద మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, అంత డిస్ట్రాక్షన్కి యూజ్ అవుతుంది. ఇది కొద్దిగా అగ్రెసివ్గానే వస్తుంది, ఎందుకంటే బాధ ఉంది కదా ఇక్కడ. నేను 100% కరెక్ట్గా ఉన్నానా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా అయితే దాంట్లో నేను కరెక్ట్ అయిపోతా. కానీ 10% నేను కరెక్ట్గా ఉన్నప్పుడే చెప్తుంది దీన్ని. మన యొక్క ఎనర్జీస్ని ప్రాపర్ వేలో అప్లై చేయాలి. బైక్ రేసింగ్స్ కానీ, స్టంట్స్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, వీటి వల్ల రీసెంట్గా ఎంతమంది మనం చూసినాం. ఆరామ్ గారు ఫ్లైఓవర్ దగ్గర 3 యువకులు స్టంట్స్ చేసుకుంటూ చనిపోయారని. వాళ్ళ కుటుంబాలకి ఎంత బాధ ఉంటుంది. చేతికి ఎదుగొస్తున్న కొడుకు, రేపు మాకు నా భుజంగా ఆసనానికి ఉండే తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వీళ్ళు మధ్యాహ్నం చచ్చిపోతారు. మంచి కాజు కోసమా? ఓ సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు, చదువుకున్నాడు, చనిపోయాడు.
కాజ్ అట్లా నోబుల్ కాజ్ ఉండాలి. లైఫ్ సుత్తగా తీసుకోవద్దు. మనం దీనికి మట్టికి రుణపడి ఉన్నాము. ఈ మట్టికి తెలుసో తెలియకుండా మనకి ఇదంతా ఎప్పుడు ఇది మనకు మన అభివృద్ధికి సహకరిస్తూనే ఉంది. ఏం చేసింది మనకి ఇది అని అడుగుతాం. మనం రుణంలోనే ఉన్నాం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. మనం తిరిగి చేయాల్సింది చాలా ఉంటుంది. మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. బ్రాకిల్ చేయాల్సిన లేదు. మనం మహాత్మా గాంధీలకు ఒక నేషనల్ మూవ్మెంట్ నడపవసరం లేదు. మనం చేసేటువంటి పనులను సరిగ్గా చేసుకుంటూ వెళ్తే లీవ్ అండ్ లెట్ లీవ్. మన కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించుకోవాలి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మనం కరెక్ట్గా వెళ్ళలేము. ఐపీఎస్లో ఒక సెక్షన్ ఉంది. మనం ర్యాష్గా డ్రైవ్ చేస్తే పక్కన బెదురుకుంటే కూడా, వాడు భయపడితే కూడా ఈయన పైన కేసు చేయొచ్చు. మనకు అవగాహన లేదు. క్రైమ్ ఎక్కువ శాతం దానివల్లనే జరుగుతుంది. క్షణికావేశంలో ఏది చేసి ఏమవుతుందో తెలియక వాడు కమిట్ అయిపోతుంది క్రైమ్కి. వాడికి ఏమైనా ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉంటుందంటే అట్లాంటిది ఏమి ఉండదు. కనీస అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదంతా మన పబ్లిక్, ఇదంతా మన సొసైటీ. ఈ షర్టు నేను వేసుకున్నాను. ఎవడో పండించిండు పంట, ఎవడో దీన్ని స్ట్రెచ్ చేసిండు, నా వరకు వచ్చింది. ఏదో ఫుడ్ తిన్నా ఇప్పటిదాకా. ఎప్పుడో రైతు పండించిండు, అక్కడి నుంచి ఎక్కడనో ఫార్వర్డ్ అయింది, ఎవరో వండిరు దాన్ని నేను తిన్నా. అంటే సొసైటీ నుంచి మనకు ఎప్పుడు సుఖం అనేది వస్తుంది. మనకు తెలుస్తలేదు, అది మనం గమనించాము, మనం కాన్షియస్ ఉండము. మనము మన కుటుంబ సభ్యులు వరకు మాత్రం బాగుంటే చాలు అని అనుకుంటాం. అక్కడి వరకు మనం భేదభావం చూపించదు. ఇప్పుడు పక్కన ఉన్నవాడు మన తమ్ముడు ఎవడో వచ్చి ర్యాష్గా అరే అట్లా కాదు ఏదో మనం చెప్పు దీపు ఉంటాం కదా. అది వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది. నేను అనేది 10% గురించి చెప్తున్నాను. అదే వేరుడు ఎవడో మన సమాజమే కదా, మన సోదరుడే కదా, క్షమించలేమా? సరిగ్గా చెప్పలేమా? దాన్ని దీన్ని కొట్టుకొని చంపుకొని అంత అవసరం ఉందా? ఇది చూస్తే మనకు సోషల్ మీడియాలో ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి. ఏదో సిగ్నల్ కాడ దిగిపోతాడు వీడు. అరే నీ దగ్గర డబ్బు ఉంటే మనిషి నీకే పెట్టుకో, ఎవరికి ఇవ్వవు కదా నువ్వు. బల్బ్ ఎందుకు మందికి ప్రదర్శించాలి? మనం మంచి మందికి పంచాలి. మన నెగిటివ్స్ని కొద్దిగా తగ్గించుకోవాలి. మనకున్నటువంటి డబ్బు, పరపతి, మనకున్నటువంటి పొలిటికల్ పవర్ ఇదంతా మైండ్ ఎక్కించుకుని సొసైటీలో సామాన్య ప్రజలు ఉంటారు. వాళ్ళ పైన చూపేది మనం ఇదంతా. నేను బాడీ బిల్డర్ని అయితే పోయి పబ్లిక్ని కొడతాను. నేను పెంచు బాడీ చేయి, మిస్టర్ ఇండియా చేయి, మిస్టర్ తెలంగాణ చేయి, ఎవరు వద్దన్నారు? కానీ అమాయకమైన ప్రజలపైన దిగు కొట్లాడుకోవడాలు ఎంత ఎందుకు? ఇది మన లైఫ్ స్టార్ట్ అయిపోతున్నాయి, మధ్యలోకి వస్తుంది, పోతాం ఒక రోజు అయితే. ఇంకెప్పుడు మనం సరిగ్గా బతకగలుగుతాం? కొట్టుకోవడం అవసరమా? రోడ్డు పైన వెళ్ళడానికి కూడా హెల్మెట్ పెట్టుకుంటాం మనం, అదే క్లిప్ పెట్టుకోవాలి. రోడ్డు పైన వెళ్తుంటాం మనము, గుట్కా వేసుకున్నాడు, తుప్పు నుంచుతాడు. ఆడేదో పని మీద వెళ్తుంటాడు, ఇంటికున్నాడు, ఆడ ఫ్రెష్గా స్నానం చేసి ఏదో అని పని మీద వెళ్తుంటాడు. ఇక్కడ ఉంచితే ఆడ వెళ్ళి కడుక్కోవాలి. మన పిల్లలకి ఏం చెప్తాం మనం? ఇప్పుడు పిల్లలంటే వాళ్ళకు మరి తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు, స్కూల్లో కాలేజీలో టీచర్స్ ఏం చెప్తున్నారు? బేసిక్ కామన్ సెన్స్ ఏంది? అది ఆ చదువు ఎందుకు? అది దయచేసి రోడ్స్లో మాత్రం ప్రాణాలు కోల్పోతున్నాం. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆడవాడు పెద్ద ట్రక్కు చీకట్లో, మన స్ట్రీట్ లైట్స్ ఉండవు కదా, ఒక పక్కన ఆపుతాడు, దానికి ఇండికేటర్స్ వేయడు. నేను చాలాసార్లు గమనించింది, ఇప్పుడు నేను లెఫ్ట్కి మళ్తానంటే లెఫ్ట్ ఇండికేటర్ వేయను, నేను బ్యాటరీ అయిపోతుంది. ఏం కన్ఫ్యూజ్ ఇదంతా? ఆ బండికి ఆ ఇండికేటర్ ఎందుకు ఉంది? లేదా మర్చిపోయి ఉండేమో. ఎందుకు మర్చిపోతా? లెఫ్ట్ పోవాలనేది గుర్తుంది కదా, ఇండికేటర్ వేయి. కొంతమంది లెఫ్ట్కి మళ్ళాలంటే రైట్ ఇండికేటర్ వేస్తారు, రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్కి మళ్తాడు. ఇదంతా ఎవడు మనకు టెక్నాలజీ ఎవడో కష్టపడి తయారు చేస్తుండే మనకు వాడుకోనికి వస్తుంది. వాట్సాప్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏంటిది? ఇది టెక్నాలజీ పరాకాష్ఠకు వచ్చింది. మనం అదృష్టవంతులు, మంచి టైంలో ఉన్నాం మనం. గొప్ప గొప్ప రాజులు, సామ్రాట్ అశోక కానీ లేకపోతే
అజాతశత్రు రాజు అట్లాంటి వాళ్ళు కూడా మనము ఎంజాయ్ చేసినంత ఇంత టెక్నాలజీ ఎంజాయ్ చేయలేదు వాళ్ళు రాజులైనా కానీ అప్పుడు లేదు కదా. అదే దీపాలు ఉండేవి, లైటింగ్ ఉందా, ఇట్లా మనలాగా బస్సెస్ ఉన్నాయా, రోడ్స్ ఉన్నాయా, ఇట్లా దూరం ఉన్న వాళ్ళతో మాట్లాడేది మన టెక్నాలజీ ఉందా? మనం అదృష్టవంతులం. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. వాట్సాప్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ట్విట్టర్, మన దగ్గర వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం కనెక్ట్ చేసుకోవాలంటే ఏదైనా సరే టెక్నాలజీ దానంతట అది స్వతహా ఏం చేయదు. అది హ్యూమన్ లైఫ్ని సింప్లిఫై చేయడానికి, హ్యూమన్ లైఫ్ని మరింత ఫార్ మోర్ అడ్వాన్స్ తీసుకెళ్ళడానికి టెక్నాలజీ అనేది వస్తుంది. దాన్ని ఎవడు యూజ్ చేస్తున్నాడు, వాని వ్యక్తిత్వం ఏంటిది అనే దానిపైన డిఫైన్ అయి ఉంటుంది. అది డిఫైన్ చేస్తుంది. మనం ఏంటిది, మనం మన క్వాలిటీస్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. యాంగర్ కానీ, లేకపోతే లస్ట్ కానీ, లేకపోతే ఈ జెలసీ కానీ, వీటన్నిటిని మనం కొద్దిగా దీన్ని అవేర్గా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నేను మీరు అందరం సుఖంగా ఉన్నామంటే మన కుటుంబ సభ్యులు చేస్తే లేదు కదా. సో టోటల్ సొసైటీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇలా. సో వాళ్ళ పట్ల కొంత సమయం మనం పాటించాలి. అది గ్రాట్యుట్యూడ్ కూడా కలిగి ఉండాలి. అన్ని డబ్బులతో అయిపోయి డబ్బులు మధ్యలో వచ్చినాయి. మనం ఫస్ట్ బార్టరింగ్ సిస్టమ్ ఉండే కదా. నేను జొన్నలు పండించినా నాకు నువ్వు బియ్యం ఇస్తావు, అది వడ్లు ఇస్తావు. నేను కూరగాయలు పండించినా నువ్వు నాకు పాలు ఇస్తావు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా వస్తువు ఇస్తావు. అట్లా ఉండేది. డబ్బులు లేదు ఫస్ట్. మనందరికి తెలుసు అది. డబ్బుతోనే కొంటున్నా నేను అనేది అది అహంకారమే అవుతుంది. కొన్నిసార్లు డబ్బు ఇచ్చినా కూడా వస్తువు దొరకదనే కదా, ఇచ్చాడు ఉండడు. డబ్బుకు లేదు వాల్యూ. డబ్బు అనేది ఒక మీడియం, అది ఒక పవర్, కన్వర్టింగ్ ఎనర్జీ. మనీ అనేది అల్టిమేట్ ఎనర్జీ, వాల్యూ అనేది ఆ సర్వీస్కే ఉంది. ఇప్పుడు తాన్సేన్ రాగం అనేది ఏదో పాట వింటాం మనం. తాన్సేన్కి మనం ఏదో కొంత డబ్బు ఇస్తున్నాం అంతే, కానీ ఆయన దగ్గర ఉన్న విద్యను వెలగట్టలేం కదా. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఏదో రకంగా మన లైఫ్కి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది అది. నువ్వు నేను ఇలా లేము. సన్యాసులు ఏదో గుహలో కూర్చుంటారు. వాళ్ళకు కూడా ఏదో ఒకటి అవసరం పడితే సొసైటీ పైన డిపెండ్ కావాలి. అందుకే వాళ్ళకు రియలైజేషన్ వస్తుంది. వాళ్ళు అచీవ్ అయిన తర్వాత మళ్ళీ సొసైటీకి గివెన్ బ్యాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏది ఉంటుందో నాలెడ్జ్ తెచ్చిస్తాడు. ఎందుకంటే రుణపడి ఉంటాం మనం అందరం. ఎవరు ముద్ద నమ్మేటుంటారు. సబ్జెక్ట్ చాలా ఉంది మాట్లాడాల్సింది. ఇదంతా ఆవేదన. ఎందుకంటే మా మామ కూడా రోడ్ యాక్సిడెంట్లోనే చనిపోయాడు. నేను పులిలాంటి మనిషి, 6 feet ఉంటాడు. మా ఫ్యామిలీలో మళ్ళీ అంత స్థాయిలో ఎవరైనా వస్తారా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సింది. ఎందుకంటే అంత స్ట్రెంత్, స్టామినా, అంత పవర్ఫుల్ మనిషి, పులిలాంటి మనిషి రోడ్ యాక్సిడెంట్లే చనిపోయాడు. ఆ పెద్ద ట్రక్ అది ఇక్కడ నుంచి అక్కడ వరకు పార్క్ చేసి ఉంటాడు. రోడ్డు దించలేదు. అప్పుడు స్ట్రీట్ లైట్స్ లేవు. బైక్ ఎంత ఉంటుంది లైట్, అది వెనక నుంచి వచ్చి గుద్దుకొని చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం అనేది మా ఫ్యామిలీలో చాలా పెద్ద తీరని లోటు. అది అందరికీ, మా అందరికీ. ఆయన గురించి ఎవరు అడిగినా చాలా మంచోడు, చాలా మంచోడు అంటారు. ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు చాలామంది. వాడు వేస్తే ఇండికేటర్స్ అని వేయాలి, లేకపోతే రోడ్ అనేది దించాలి. వాని తెలివి తక్కువతనం వల్ల ఒక ఫ్యామిలీకి ఎంత లోటు ఇది. అది అప్పుడే జరిగి అయిపోయిందంటే ప్రతిరోజు ప్రతి ఫ్యామిలీ నుంచి ప్రతిరోజు ప్రతి అవర్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నేషనల్ వైడ్గా మనం తీస్తే రిపోర్ట్స్, యాక్సిడెంట్స్, ప్రాణాలు పోవడం, ఇదంతా. మన బైక్స్కి రావడంతో సైడ్ మిరర్స్ వస్తాయి.
మెచ్యూరిటీ లేనప్పుడు నేను కూడా బైక్ ఉన్నాయంటే నేను 3-4 బైక్స్ ఉన్నాను నేను ఇప్పటికీ. వాడు అన్నిటికీ సైడ్ మిరర్స్ తీసేసి నడపాలి. సైడ్ మిరర్స్ ఎందుకు ఇస్తారు? స్పీడ్ వెళ్తున్నాము, హెల్మెట్ ఉంటుంది, పక్కన తిరిగి చూడడం ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది ఉంటుంది అని సైడ్ మిరర్స్ ఇస్తారు. అవేమో తీసేసి ఇంట్లో పెట్టాం. మాకు కొత్తగా ఉంటాయి, బైక్ పాతగా అయిపోతుంది. సైడ్ మిరర్స్ అనేది హెల్మెట్ ఎట్లా పెట్టుకుంటాం మనం? చాలా అన్కంఫర్ట్ ఉంటుంది. అది బైక్కి అవసరం ఉన్నబట్టే ఇచ్చుంటాడు. ఒక సైలెన్సర్ ఎంత ఇంపార్టెంటో బైక్కు ఆ సైడ్ మిరర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. ఏది అన్నెసరీ ఇస్తాడు బైక్కి? ప్రతి ఒక్కటి కాస్టే కదా, ఫ్రీగా ఇది రాదు కదా. అన్నెసరీ ఆడ పెట్టి మా దగ్గర డబ్బులు ఎందుకు ఎక్కువ తీసుకుంటాడు? కాళ్ళు కొనేటోళ్ళకి తెలుస్తుంది. కారు వెనుక వైఫర్ ఉన్న వాళ్ళకి కూడా వైఫర్ ఇచ్చినట్టు దానికి కొంచెం అడిషనల్ కాస్ట్ అవుతుంటుంది. అందరికీ తెలుస్తుంది. ఇక మనం ప్రీమియంలోకి వెళ్తుంటే ఒక్కొక్క ఫీచర్కి టచ్ స్క్రీన్ వచ్చిందంటే మళ్ళీ రేట్. అట్లా బైక్కి అది ఇచ్చిందంటే అది అవసరం ఉంటేనే ఇస్తారు. అది మనం పెట్టుకోవాలి. అది దయచేసి మన వల్ల వేరేవాడు ఇబ్బంది కలగకుండా, ఎస్పెషల్ రోడ్ల పైన వేరేల వల్ల కూడా మనకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ మన జీవితాల్లో ఒక ధర్మబద్ధంగా కొనసాగాలి, అది మన సొసైటీకి ఉపయోగపడాలి అనే మనసా వాచ కర్మన నేను ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్, జై భారత్. ఒక విషయము, ఇది ఆవేదనతో వచ్చిన సబ్జెక్టు. దీంట్లో కట్స్ కానీ మళ్ళీ నేను ఏది ఎడిట్ కానీ ఏం లేదు. ఇది డైరెక్ట్గా వచ్చినటువంటి ఫుటేజ్ ఇది. థ్యాంక్ యూ.